వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. వాసవి గ్రూప్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా పేరొందిన సంస్థలలో వాసవి గ్రూప్ కూడా ఒకటి. ఈ రోజు మనం హఫీజ్పేటలోని వాసవి గ్రూప్ వారి వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎటువంటి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ ఫీట్స్తో ఉంది, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే వీటితో పాటు ఎటువంటి ఎమ్యూనిటీస్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. సో ఇది సిటీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటితో పాటు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో కోవిడ్ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది ఫెబ్రవరి 2026 వరకు. బట్ మనకైతే వాసవి గ్రూప్ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసిన డేట్ కంటే ముందే హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ ఎలాంటి ఫ్లాట్స్ ఉన్నాయి, ఎటువంటి స్క్వేర్ ఫీట్స్తో అవైలబుల్గా ఉన్నాయి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం. ఇది టోటల్ ప్రాజెక్ట్ వ్యూ అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఈస్ట్ వింగ్ అండ్ వెస్ట్ వింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈస్ట్ వింగ్లో మనకి 6 టవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈచ్ టవర్లో కూడా 2 BHK, 2.5 BHK, 3.5 BHK కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు వెస్ట్ వింగ్లో మనకి 7 టవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 7 టవర్స్లో కూడా సేమ్ యాస్టీస్ మనకి ఈస్ట్ వింగ్లో ఎన్నైతే ఫ్లాట్స్ ఉన్నాయో 2 BHK, 3 BHK, 2.5 అండ్ 3.5 BHK. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈస్ట్ వింగ్ వచ్చేసి సపరేట్, మనకి వెస్ట్ వింగ్ కూడా సపరేట్గానే ఉంటుంది. ఈస్ట్ వింగ్కి తగ్గట్టుగా ఈస్ట్ వింగ్ ఉంది అండ్ వెస్ట్ వింగ్కి తగ్గట్టుగా వెస్ట్ వింగ్ ఉన్నాయి. సో 2 BHK వచ్చేసి 1100 to 1295 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి. అలాగే 2.5 BHK వచ్చేసి 1425 అండ్ 1495 వరకు మనకి స్క్వేర్ ఫీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 3 BHK విషయానికి వస్తే 1650 స్క్వేర్ ఫీట్స్ నుంచి 1995 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి. అండ్ 3.5 BHK వచ్చేసి 2020 నుంచి 2250 స్క్వేర్ ఫీట్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 3 BHK ఫ్లాట్స్ విత్ హోమ్ థియేటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి చూసాం ఆల్రెడీ ఇందాకనే. అండ్ కార్ పార్కింగ్ కూడా సూపర్గా ఉంది. సో చిల్డ్రన్స్ ఆడుకునేకి ప్లే గ్రౌండ్స్ కూడా మంచిగా ఉన్నాయి. 70% వచ్చేసి మనకి ఓన్లీ స్పేస్ అనేది కనిపిస్తుంటుంది. సో మొత్తం కూడా ఇక్కడ మనకి అమ్యూనిటీస్ కూడా సూపర్గా ఉన్నాయి. మోడర్న్ అమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో జిమ్, స్పా, ఇండోర్ గేమ్స్, బాస్కెట్బాల్, క్రికెట్ నెట్స్, అలాగే టెర్రస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ కొత్తగా ఎక్స్ట్రా యాడ్ అయింది ఫ్యూచర్ అనమాట. సో గెస్ట్ రూమ్ కూడా ఉంది, చిల్డ్రన్ ప్లే ఉంది. ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే వెహికల్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాంటి గాయాలు తగలకుండా, వాళ్ళకి ఎలాంటివి కాకుండా కూడా ముందు జాగ్రత్తగా సో పార్కింగ్ కూడా లోపలికి వెళ్ళేటట్టు వాళ్ళకి ఏం కాకుండా కూడా పెట్టారు. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి వాసవి గ్రూప్ వారు వాసవి లేక్ సిటీ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో మీకు చూపించా. సో ఇది శాంపిల్ అనమాట. సో ఇట్లా వస్తే మనకి టోటల్ అండ్ ఈస్ట్ వింగ్ అండ్ వెస్ట్ వింగ్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ చేశారు. సో టోటల్గా ఇది. హలో వ్యూయర్స్, ప్రస్తుతం నేనైతే హఫీజ్పేటలోని వాసవి గ్రూప్ వారి వాసవి లేక్ సిటీ దగ్గరున్నా. సో ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎలా రన్ అవుతుంది, ఎటువంటి ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే నేను 3 BHK వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ దగ్గర ఉన్నా. సో ఈ ఫ్లాట్ లోపలికి వెళ్ళి ఈ ఫ్లాట్ ఎలా ఉంటుంది, సో 1990 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చారు. సో ఇంత దాంట్లో స్పేషియస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి చలో చేసాను. లోపలికి ఎంట్రన్స్ అయిపోయాం. చూసారు కదా, హాల్ కూడా మనకి ఎంత స్పేసియస్గా కనిపిస్తుంది. చాలా క్లీన్గా కూడా ఉంది. చూడటానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది మనకి హాల్ ఎంట్రన్స్ కూడా. సో హాల్ చూసేసాం కదా, అలానే లోపలికి కూడా వెళ్దాం. సో లోపలికి వస్తే మనకి రైట్ సైడ్లో, ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో పూజా గది కూడా ఇచ్చేసారు. పూజా గది కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. ఎంత మనకి ఒక 2 members 3 members ఉండడానికి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా సూపర్గా ఉంది. సో అలానే కొంచెం ముందుకు వస్తే మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. 1990 స్క్వేర్ ఫీట్స్లో 3 BHK వెస్ట్ ఫేసింగ్లో చాలా సూపర్గా ఉంది. అమ్యూనిటీస్ కూడా ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాయి. ఇక బెడ్రూమ్కి వెళ్ళిపోదాం చలో.
సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసారా ఎంత స్పేసియస్. మన హాల్కి డైనింగ్ ఏరియా చూసేదానికున్నా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసియస్గా కనిపిస్తుంది. కబోర్డ్స్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది చూడండి. చాలా చూస్తుంటే కూడా మనకి అబ్బో నాకైతే ఫ్లాట్ కొనాలి, ఎప్పుడు కొనాలి అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది స్పేసెస్ అంతా కూడా. సో మనకి ఇక్కడ సోఫా కూడా అవైలబుల్గా ఉంది, సోఫా స్పేస్ కూడా ఉంది, పెట్టుకోవచ్చు. సో బెడ్రూమ్ కూడా బాగుంది. సో వాష్రూమ్ కూడా అటాచ్గా ఉంది మనకి మాస్టర్ బెడ్రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం కదా, నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసాం. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా కిడ్స్కి ఎలా కావాలో అలానే ఉంది బెడ్రూమ్ కూడా, చూసారు కదా. సో కబోర్డ్స్ కూడా చూడండి ఎంత లోపల కూడా చూసుకుంటే మనకి ఎంత నీట్గా ఇచ్చారో. సో డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో చూసారు కదా. సో మీకు ఇప్పుడు వాష్రూమ్ కూడా చూపిస్తారండి. మెయిన్ వాష్రూమ్ కూడా చూడాలి, ఎందుకంటే మనం అన్ని చూసే ఇల్లు కొనుక్కోవాలి. సో చూసారు కదా వాష్రూమ్ ఏరియా కూడా, బాత్రూమ్ స్పేస్ కూడా ఎంత బాగుంది చూసారు కదా. మనకి అక్కడ వాషింగ్ అలానే స్నానం చేసుకోనికి. సో చూసారు కదా అన్నీ కూడా చాలా బాగున్నాయి. 90 స్క్వేర్ ఫీట్స్లోనే మనకి ఇంత మంచి 3 BHK వెస్ట్ ఫేసింగ్ అందిస్తున్నారు వాసవి లేక్ సిటీ వారు. చూడ్డానికి కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో మనం బెడ్రూమ్స్ అలానే డైనింగ్ ఏరియా హాల్ చూసేసాం. నెక్స్ట్ కిచెన్ ఉంది. కిచెన్ కన్నా ముందు బాల్కనీ చాలా ఇంపార్టెంట్. మనం ఏమైనా స్ట్రెస్లో ఉన్నా సేద తీరాలన్నా చాలా ఇంపార్టెంట్ బాల్కనీ. సో బాల్కనీకి వెళ్ళిపోతాం రండి. చూసారు కదా బాల్కనీ ఎంత, ఇక్కడ కూడా చాలా స్పేసియస్గా కనిపిస్తుంది మనకి. ఒక 3 to 4 మెంబర్స్ మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా కూర్చోనికి సేద తీరడానికి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి నేనైతే ఎంత బాగా కూర్చొని చూపిస్తున్నాను. సో 2 మెంబర్స్ ఈజీగా మాట్లాడుకోవడానికి చాలా స్పేసియస్గా కనిపిస్తుంది. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. కిచెన్ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు కూడా ఆడవాళ్ళు ఉండేది కిచెన్లోనే. సో మరి అలాంటి కిచెన్ ఇక్కడ 3 BHK వెస్ట్ ఫేసింగ్లో ఎలా ఉంటుంది. సో రండి చూద్దాం, చూపిస్తా కూడా మీకు కూడా. చూసారా నేను ఇప్పుడు కిచెన్లోనే ఉన్నా. మీకు ఇది కిచెన్ అని కూడా నమ్మబుద్ధి అవుతలేదు, ఎంత పెద్ద స్పేసియస్గా ఉంది. 90 స్క్వేర్ ఫీట్స్లోనే మనకి చాలా అమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ చాలా ఇక్కడ మంచి కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ఆలస్యం చేయకండి, వెంటనే వచ్చి ఒకసారి 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడండి. నేనైతే ఈ ఫ్లాట్కి ఫిదా అయిపోయినా. ఇంత తక్కువ ధర కూడా తక్కువ ఉంది. సో మీరు వచ్చి ఇక్కడ వీళ్ళని కలిస్తే మీకు అన్నీ ఇక్కడికి సంబంధించి ప్రాజెక్ట్స్కి సంబంధించి అన్నీ కూడా చూపిస్తారు. సో చూసారు కదా ఎంత బాగుంది డిజైన్స్ అన్నీ కూడా, ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ కూడా ఎంత మంచి కనిపిస్తున్నాయి చూసారా. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్న వార్డ్రోబ్ చూడండి మీరు కూడా. సో చూడండి మనకి ఎక్కువ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి స్పేసెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు స్పేసు. సో చాలా ఐటమ్స్ మనం ఇందులో సేవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇన్బిల్ట్ చేసేసారు మైక్రో ఓవెన్స్. ఓకే, ఫ్రిడ్జ్ కూడా ఇన్బిల్ట్ చేసి పెట్టేశారు మనకి. సో మనం కూడా ఇలాంటి ఐడియాస్ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా మీకు తగ్గట్టుగా మీ థాట్స్కి తగ్గట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనకి కిచెన్ ఇక్కడ వంట చేసుకున్న పైన కూడా కొన్ని స్పేస్ ఉంది, కొంత స్పేస్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం చాలా ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా అప్పటికప్పుడు దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వాసవి లేక్ సిటీ వాసవి గ్రూప్ వారు. చూడ్డానికి చాలా పెద్ద స్పేసెస్కి అయితే కనిపిస్తుంది. కిచెన్కి అటాచ్గా మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చేసారు. వాషింగ్ ఏరియా కూడా చూద్దాం. అన్నీ చూస్తేనే కదా మనకు కూడా ఫ్లాట్ మీద ఒక ఐడియా అంటూ కూడా వస్తుంది. చూసారా వాషింగ్ ఏరియా మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా, మిగతా యూటిలిటీకి సంబంధించినవి అన్నీ పెట్టుకున్నా కూడా చాలా పెద్ద స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ట్రీస్ పెట్టుకోవడానికి, మొక్కలు పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది మనకి కిచెన్ బయట ఉన్నటువంటి వాషింగ్ ఏరియా. నేనైతే ప్రెజెంట్ హాల్లో కూర్చొని ఉన్నా. సో మీకు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ స్పేస్ వచ్చేసి ఎల్ షేప్ వచ్చేంత స్పేస్ కనిపిస్తుంది. అలాగే మనం 3+2+1 సోఫా బెడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా స్పేస్గా ఉంది. సో ముందు కూడా టీపాయ్ కూడా చూసారు కదా, ఇక్కడ మోడల్ దాంట్లో చూపిస్తున్నాను ఎంత పెద్దది ఉంది టీపాయ్ దగ్గర కూడా.
BHK వెస్ట్ ఫేసింగ్ చూస్తారు కదా, ఇప్పుడు మనం 2 BHK ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ ఎలా ఉండబోతుందో లోపలికి వెళ్ళి చూపిస్తారండి. సో చూసారు కదా, ఎంట్రన్స్లో మనకి హాల్ ఉంది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హాల్ అనమాట. ఇది మనకి ఇక్కడ కూడా ఎల్ షేప్ సోఫా వచ్చేంత స్పేస్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏమైనా మనకు కావాల్సిన డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి హాల్కి ఆనుకొని కిచెన్ డైనింగ్ ఏరియా వచ్చేసింది. సో డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్ద స్పేసెస్గా కనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. హాల్కి ఆనుకొని ఉంది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా మనకి బోర్డ్ వచ్చేసి ఇక్కడ మంచిగా ఏమైనా ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచి లుక్ వస్తుంది ఎంట్రన్స్లో. అంటే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ మనకి డోర్ ఓపెన్ చేయగానే మంచిగా పాజిటివ్ వైబ్స్ రానికి ఏమైనా ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు, గాడ్ ఫొటోస్. దానికి కూడా సంబంధించి వాల్ ఇది చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మన ఆడవాళ్ళకి మెయిన్ ఫేవరెట్ కిచెన్లోనే మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి కిచెన్ అనేది చాలా పెద్ద స్పేసెస్గా కనిపించాలి. ఎందుకంటే సో ఏది వచ్చింది 24 అవర్స్ కూడా మనం కిచెన్లోనే ఉంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని, ఆఫ్టర్నూన్ లంచ్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని, రిలేటివ్స్ వస్తే కుకింగ్ అని, ప్రతి దానికి కూడా మనం కిచెన్లోనే ఉంటాం. సో కిచెన్ ఎంట్రన్స్లో చూసారు కదా మనకి స్పేస్ అనేది ఎంత పెద్ద కనిపిస్తుందో. సో ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉంది. సో పైన మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఈజీగా అవైలబుల్గా అందుబాటులో ఉండాలండి కొన్ని ఐటమ్స్ కూడా పెట్టుకోనికి మనకి కిచెన్ పైన. సో స్పేసెస్గా వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు, చాలా పెద్ద స్పేసెస్గా కూడా కనిపిస్తున్న ప్రతిది కూడా. ఇందాక మనం 3 BHK వెస్ట్ ఫేసింగ్ మాట్లాడుకున్నాం కూడా, అక్కడ కూడా స్పేసెస్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా 2 BHK ఈస్ట్ ఫేసింగ్లో కూడా స్పేసెస్గా కనిపిస్తున్నాయి. సో చూసారు కదా ఎంత పెద్ద స్పేసెస్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ కూడా మనం ఇందులో కవర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది, చాలా పెద్ద స్పేసెస్ అయితే కూడా కనిపిస్తుంది. సో ఇటు సైడ్ కిచెన్కి ఆపోజిట్లో కూడా మనకి కొన్ని వార్డ్రోబ్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా ప్రతిదీ కూడా. సో ఇది కూడా మనం ఏవైనా ఐటమ్స్ ఓపెన్ చేసి పెట్టుకోనికి సేవ్ చేసుకోనికైతే చాలా మంచి డిజైన్. ఇంటీరియర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. సో మీకైతే నేను చూపించేది ఒక్కటే. సో ఈ మోడల్ ఫ్లాట్ అనేది ఎలా ఉంటుంది, 2 BHK ఈస్ట్ ఫేసింగ్ మోడల్, మీకు ఒక ఐడియా రానికి నేను ఇదంతా కూడా చూపిస్తున్నా. అలానే మనకి కిచెన్కి ఆనుకొని ఒక యూటిలిటీ ఏరియా కూడా ఉంది. సో యూటిలిటీ ఏరియా కూడా మనం చూసేద్దాం రండి. చూడండి, యూటిలిటీ ఏరియా కూడా స్పేసెస్గానే కనిపిస్తుంది. మనం అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా, ఇంకో సైడ్ యూటిలిటీస్కి సంబంధించి చిన్న ఐటమ్స్ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. సో మనకు కావాల్సింది కిచెన్ యూటిలిటీ ఏరియా కాబట్టి 24 అవర్స్ ఇక్కడే గడిపేది కాబట్టి చాలా పెద్దగా స్పేసెస్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. కిచెన్ చూసేసాం కదా, నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. మరి మాస్టర్ బెడ్రూమ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అయిపోయాం. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి, సో మనకి ఇంత పెద్ద బెడ్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి సోఫా పెట్టుకున్నంత స్పేస్ వచ్చింది. సో సోఫా కాకుండా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో స్వింగ్ చైర్స్ పెట్టుకోవచ్చు, వాల్కి మంచి ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా పెద్ద స్పేస్ ఉంది. అలానే మనం చిన్న పార్టీస్ కూడా చేసుకునే ఇక్కడ మనకి మంచి వాల్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు మనకి ఎట్లయినా బెడ్రూమ్లో ఉంటాం కాబట్టి మనకి బెడ్కి ఆపోజిట్లో టీవీ యూనిట్ కూడా పక్కా ఉండాలి. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్కి సంబంధించి అలానే ల్యాప్టాప్స్ పెట్టుకోవచ్చు, కంప్యూటర్స్ పెట్టుకోవచ్చు వర్క్ చేసే వాళ్ళైతే. సో చూసారు కదా ఇక్కడ కూడా స్పేస్గా ఉంది. నెక్స్ట్ మనం డ్రెస్సెస్ పెట్టుకునే ప్లేస్, వార్డ్రోబ్. సో ఇక్కడ కూడా చూడండి 2 ఇచ్చారు మనకి వార్డ్రోబ్స్, ఒకటి మెన్స్ ఒకటి ఉమెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంది చూడండి, ఇంటీరియర్ డిజైన్స్ కూడా మస్తున్నాయి ఇక్కడ. సో మీకు ఒక ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ మోడల్కి సంబంధించి ఫ్లాట్ ఎలా ఉంటుంది ఒక ఐడియా వస్తే మీరు కూడా వచ్చి చూసి ఇంకా ఇట్లా ఉందా, సో మేము కూడా కొనాలి అనుకునే వాళ్ళకి ఈ మోడల్ ఫ్లాట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో చూడండి మనకి ఇక్కడ విండోస్ వచ్చేసే వార్డ్రోబ్ పక్కన కూడా వెంటిలేటర్ కావాలంటే విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, మంచిగా ఆస్వాదించవచ్చు గాలిని కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇంత పెద్ద స్పేసెస్గా కనిపిస్తుంది. లోపలికి రాగానే ఇక్కడ మనకి సంబంధించి మిర్రర్, ఎక్కువసేపు మిర్రర్లోనే గడుపుతాం కాబట్టి మిర్రర్, అలాగే
స్పేస్ కూడా మంచిగానే కనిపిస్తుంది ఇక్కడ స్పేస్ కూడా. సో చాలా డిజైన్గా చాలా ఐడియా ఉండాలి. ఇటువంటి ఫ్లాట్స్ మనకి ప్రజలకి అందుబాటులో రావాలంటే చాలా ఐడియాస్ అనేవి చాలా మంచిగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనము ప్రజలకి ఇక్కడ వచ్చే కొనే వాళ్ళకి కూడా మనం ఓకే ఎలా ఉంటుంది ఫ్లాట్ అనేది ఒక డిజైన్ చూపిస్తే వాళ్ళకు కూడా కొంత ఐడియా వస్తుంది ఏం చేయాలి, ఎలా కొనాలి. సో ఇట్లా ఉంటుంది ఆ మోడల్ వ్యూ, ఇట్లా ఉంటే ఓకే మనం కూడా ఫ్యూచర్లో ఇట్లా ఉండొచ్చు అని వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం రండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తారండి. కిడ్స్ బెడ్రూమ్ చూసారు కదా, చాలా నీట్గా ఉంది. సో కిడ్స్కి తగ్గట్టుగానే ఉంది బెడ్రూము. సో ఇది చూసారు కదా, అంటే మనకి ఇట్లా డిజైన్ ఇట్లా వ్యూ ఉంటుంది. మోడల్ ప్లాన్ అనేది 2 BHK సంబంధించి ఇంత స్పేస్లో మనకి ఇంత బెడ్ వస్తుంది. సో పక్కన మనం ఏవైనా ఫ్లవర్స్, సో ల్యాండ్ ఫోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, బుక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అటుపక్క గ్యాప్లో. సో ఇటుపక్క వచ్చేసి మనకి కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో చూసారు కదా కబోర్డ్స్ అనేది మనకి ఇక్కడ కబోర్డ్స్ చూసుకుంటే 2 సైడ్స్లో ఇచ్చారు కబోర్డ్స్. సో ఇటువైపు మనము బుక్స్ స్టోర్ చేసుకోవచ్చు, మనకు సంబంధించి ఏవైనా స్టోరీస్ చదువుకునే బుక్స్, అలానే చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ మనకి పెట్టుకోనికి కొంచెం స్పేస్ కూడా ఉంది అవైలబుల్గా. సో నెక్స్ట్ మనకి కిడ్స్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా ఉంది. సో చూడండి ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుంది మనకి. మాస్టర్ బెడ్రూమ్ అలాగే కిడ్స్ కూడా అటాచ్డ్ బాల్కనీ. ఇది ఎంత పెద్ద స్పేసెస్ కనిపిస్తుంది చూడండి. ఫ్లవర్స్ పెట్టుకోనికి, మెయిన్గా ఆడవాళ్ళు ఫ్లవర్సే కదా ఎక్కువ పెంచుకునేది ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండి. సో ఫ్లవర్స్ పెట్టుకోనికి, స్వింగ్ చైర్ పెట్టుకోనికి చాలా పెద్ద స్పేసెస్ ఉంది. అలానే ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడడానికి కూడా మంచి స్పేసెస్ ఉంది. చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇలాంటి పీస్ఫుల్లే కదా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. 2 BHK ఈస్ట్ ఫేసింగ్లో నేను మీకు ప్రతి ఒక్కటి చూపించాను. డైనింగ్ ఏరియా, హాల్ కావచ్చు, బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్స్, బాల్కనీ అన్నీ చూపించా. మరి పూజ గది ఎక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నారు కదా. సో ఈస్ట్ ఫేసింగ్లో ఎక్కడైనా పూజ గది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో నేనైతే మీకు ఒక వ్యూ, ఒక థాట్ రావడానికి, ఒక ఐడియా రావడానికి కిచెన్ పక్కన ఉన్న కొంచెం సమ్ ప్లేస్లో, సో ఈ ప్లేస్లో మనం ఒక మంచి ఒక పూజ గదిని క్రియేటివ్గా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఈ స్పేస్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా పూజ గది పెట్టుకోవచ్చు. సో పూజ గది లేదు కదా అని మీరు ఏం వరీ కాకండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను మీకు ఐడియా ఇస్తున్నా, డెఫినెట్గా రండి, మీరు చూడండి ఫ్లాట్ అనేది. సో ప్లేస్ వచ్చేసి మనకి హఫీస్పేటలోని వాసవి లేక్ సిటీ దగ్గర ఈ ల్యాండ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, నేనైతే మీకైతే 2 BHK 3 BHK మోడల్ వ్యూస్ ఎలా ఉంటుందని చూపించాను. సో డెఫినెట్లీ మీరు కూడా వచ్చి చూసేసి మీకు నచ్చితేనే కొనండి. వాసవి గ్రూప్లో ఈరోజైతే ఒక కస్టమర్ ఫ్లాట్ కొన్నారు. మరి ఏ ఫ్లాట్ కొన్నారు, తనకి ఎందుకు వాసవి గ్రూప్లోనే ఫ్లాట్ తీసుకోవాలనిపించింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో మాట్లాడేద్దాం. హాయ్. హలో అండి, నా పేరు అజయ్. నేను రీసెంట్గా వాసవి లేక్ సిటీలోని ఫ్లాట్ పర్చేస్ చేశాను. ఇక్కడ నేను దగ్గరలోనే ఉంటున్నాను. ఇక్కడ ఆఫీస్కి దగ్గరలోని వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని ఎమ్యూనిటీస్ విత్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, కిడ్స్ ప్లే ఏరియా అన్నీ ఉంటూ, మోరోవర్ మంచి వెంటిలేషన్ వ్యూ అది ఉన్న అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఇక్కడ ఈ ఆఫీస్, నేనే డైరెక్ట్ వాకిన్ వచ్చాను. ఇక్కడ సేల్స్ టీమ్ కిరణ్ గారు, నీరజ గారిని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు నన్ను సైట్కి తీసుకెళ్ళి చూపించారు. నాకు మెయిన్ వెంటిలేషన్ అండ్ లొకేషన్ నచ్చి నేను ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకున్నానండి. సో మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు ఫ్లాట్? బై అక్టోబర్ నాకు పొజిషన్ ఇస్తాము అని చెప్పారు విత్ ఫుల్ అండ్ ఓసీ. వీఆర్ వెయిటింగ్. సో మీకు రీజనబుల్ ప్రైస్ మీకు తగ్గట్టుగానే ఉంది ఇక్కడ వాసవి? నేను వెతుకుతున్న నా ప్రైస్ బ్రాకెట్లోనే ఉంది. సో నెగోషియేషన్ కూడా కొంచెం ఫీజిబుల్గానే చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు స్టార్టింగ్లో కొన్నారు కాబట్టి ఆఫర్స్ ఏమైనా ఇచ్చారు, లేకుంటే ఎప్పుడు కొన్నారు మీరు? మిడిల్ ఆఫ్ ది ఆర్డర్లో కొన్నారా, స్టార్టింగ్లో కొన్నారా? నేను రీసెంట్గానే కొన్నాను. లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ టైంలో బుక్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ఇంకా బెటర్ ప్రైస్ ఉండేదేమో నేను తీసుకున్నప్పుడు కూడా, బట్ పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. వాసవి గ్రూప్ వాళ్ళు కస్టమర్స్కి తగ్గట్టుగానే ఇక్కడ ఎవ్రీ ఫ్లాట్స్ కూడా డిజైన్ చేశారు. సో ఒక కస్టమర్ వచ్చారు, సో ఫ్లాట్ కొన్నారు. ఏ ఫ్లాట్ కొన్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లాట్ కొన్నారు, ఎలా నచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. సో మీరు వాసవి గ్రూప్లోనే ఫ్లాట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాసవి గ్రూప్లో ఫ్లాట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ లొకేషన్ అండి. యా
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ ఐటీకి చాలా దగ్గరగా అంటే 8 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఫ్రమ్ పాస్ట్ 12 years వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ లొకేషన్. సో వీ స్టడీడ్ ఎ లాట్ అబౌట్ దిస్ లొకేషన్ అండ్ వీ లైక్ దిస్ లొకేషన్. ఎస్పెషల్లీ వాసవి ప్రాజెక్ట్, దీనికి 4 sides రోడ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. సో అదొకటి మాకు బాగా నచ్చింది. అండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ వీ నో దట్ అదర్ లొకేషన్స్లో వాటర్ ఎలా ఉంటుంది, ఇక్కడ వాటర్ ఎలా ఉంది అనేది వీ నో. సో గ్రౌండ్ లెవెల్లో యాంపుల్ వాటర్ ఉంది. ఓకే, మేబీ ఫర్ అవర్ పర్పస్ మేబీ బయట నుంచి సప్లై చేయొచ్చు తర్వాత. బట్ స్టిల్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మేమైతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో యాంపుల్ వాటర్ ఉంది. అనదర్ రీజన్ ఏంటి అంటే వాసవి ప్రైస్ నేను అదర్ బిల్డర్స్తో చెక్ చేసినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు కోట్ చేసిన ప్రైస్కి ఇక్కడ వాసవి కోట్ చేసిన ప్రైస్కి మాకు చాలా కంఫర్టబుల్ ప్రైస్ వాసవి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మేము చూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్లాట్ సైజ్ అండ్ షేప్ కానీ ప్లాన్ కానీ అన్నీ నచ్చి తీసుకున్నాం అండి. ఎప్పుడు కొన్నారు ఈ ఫ్లాట్ని? స్టార్టింగ్లోనే కొన్నారా? ఏమైనా ఆఫర్స్ మీకు వచ్చాయా? సో 22 సమ్వేర్ తీసుకున్నాను నేను. నో ఆఫర్స్, నార్మల్ ప్రైస్లోనే ప్లస్ ఎమ్యూనిటీస్ నార్మల్ ప్రైస్ పే చేసి తీసుకున్నాను. బట్ అప్పటికి మేము కంపేర్ చేసిన ప్రైసెస్ అదర్ బిల్డర్స్తో చూసుకుంటే వాసవి తక్కువ కోట్ చేశారు. మొత్తానికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు మీకు? మాకైతే ఈ జూన్కి ఇంటీరియర్స్కి ఇస్తామని చెప్పారు. సో వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. హలో అండి, అందరికి నమస్కారం. సో నా పేరు అభిషేక్ చందా అండి, డైరెక్టర్ వాసవి గ్రూప్ నుంచి. వాసవి లేక్ సిటీ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హఫీజ్పేట్లో 14 floors-తోని ఈ 2 వింగ్స్గా, ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్గా మేము ఈ నిర్మాణం చేపట్టాము. నిర్మాణం చేపట్టిన కొన్ని రోజులకే కోవిడ్ లాక్డౌన్ అనేది రావడం జరిగింది. ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక స్వింగ్లో ఉన్నప్పుడు అది మళ్ళీ పికప్ చేయడానికి దాదాపుగా మాకు 1 year to 1.5 year టైం ల్యాబ్స్ అనేది అక్కడ జరిగింది. సో ఇదే విధంగా రేరా గైడ్లైన్స్కు అనుకూలంగా రేరా బోర్డు వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా ఒక 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ అలౌ చేశారు. రేరా అనుమతులకు అనుకూలంగా అఫీషియల్గా రేరా వాళ్ళు డిక్లేర్ చేసిన గెజెట్ ఇది. సో దీంట్లో నేను మీకు చూపించదలుచుకుంది రేరా ఎక్స్టెన్షన్ సర్టిఫికేటు. మనకు రేరా నిబంధనకు అనుకూలంగా ఒక 1 year ఎక్స్టెన్షన్ పొందడం జరిగింది మనం ఈ ప్రాజెక్టుకు. సో ఈ గైడ్లైన్స్ ద్వారానే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. 95% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ అండి ప్రాజెక్ట్లో. అండ్ కొద్దిగా ఫినిషర్స్ వర్క్స్ కొన్ని ఈ కస్టమర్స్ అందరికి కూడా కొద్దిగా ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు ఇంటీరియర్స్ కోసము ఫైర్ ఎన్ఓసి అప్టైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంటర్నల్ విషయాలు కొంతమంది ప్రత్యర్థ సంస్థలు, మాకు అనుకూలంగా లేని సంస్థలు మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఇవన్నీ అవాస్తవాలండి. కస్టమర్ కూడా, మీరు కూడా ఉన్న అడ్వైస్ ఏంటంటే అటువంటి వలలో పడద్దు. ఇబ్బందులు ఉన్న మాట వాస్తవము. ఇబ్బందులు అనేటివి కోవిడ్ గైడ్లైన్స్తోని మేము ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. అనుకున్న టైం కంటే బిఫోరే ఇంకా 1 year మార్చ్ 2026 వరకు మాకు టైం ఉందండి ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. అంతకన్నా ముందే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను ప్రత్యేకంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్కి దాదాపుగా ఒక ల్యాండ్ ఓనర్ లేడండి. 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్కు. సో యూడిఎస్ సిస్టమ్ ద్వారా 130 ల్యాండ్ ఓనర్స్తోని మేము ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా డెవలపర్కు కొన్ని ఫ్లాట్స్ మీద రైట్ వస్తుంది, ల్యాండ్ ఓనర్స్కు అదేవిధంగా కొన్ని ఫ్లాట్స్ మీద రైట్ వస్తుంది. సో 130 ఫ్లాట్ ఓనర్సు వాళ్ళకు ఒక్కొక్క ఫ్లాటు 2 ఫ్లాట్లు వాళ్ళకు వచ్చి ఉంటే కనుక వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ వరకన్నా వాళ్ళు చెప్పి మాతో సంప్రదింపులు జరపకుండా మీకు ముందే ఇస్తాము, మీకు 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తాము, 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తామని అటువంటి కమిట్మెంట్ ఏమైనా ఇచ్చి వాళ్ళకి అమ్ముంటే కనుక అటువంటి కస్టమర్లు కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవము. కానీ మేము ఎప్పుడు కూడా టైం టు టైం అందరు కస్టమర్స్ కూడా మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటివరకు మేము 4 కస్టమర్ మీట్స్ ఏర్పాటు చేసి మేము ఇప్పుడు ప్రోగ్రెస్ ఏం చేశాము, ఎలా చేశాము, ఇవన్నీ ఎట్లా టైం లైన్స్ ఏ విధంగా చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, దీన్ని అధిగమించడానికి మా ప్లాన్ ఏంటి, మేము ఏ విధంగా చేస్తామనేది కూడా క్లియర్గా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అందరు కూడా. సో వీఆర్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ అండి, వీఆర్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
within the rule frame. We are going to complete much ahead before our RERA timeline. We have time till March 2026 as per officially as per RERA. The RERA certificate కూడా మీకు చూపించడం జరిగింది ఇప్పటివరకు. We are going to hand over the project well within the time bound. So there is no need for anybody to panic. అండ్ మా సంస్థ తరఫున ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా మా సిఎండి గారు ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ను మానిటర్ చేస్తున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చాలా వర్క్స్ కొన్ని స్పీడప్ చేశాము. మా సంస్థ తరఫున ఈరోజు దాదాపుగా ఒక 10 ప్రాజెక్టులు మేము చేపట్టాము. ఈరోజు ఈ 10 ప్రాజెక్టులు కూడా నిర్మోహమాటంగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఈరోజు వాసవి మెట్రోపోలిస్ అని మేము ఉప్పల్ బగాయత్లో ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుకు ఓసీ కూడా వచ్చింది. ఇప్పుడు ఒక ఫ్లాట్లో దాదాపుగా వాసవి మెట్రోపోలిస్ అన్న ప్రాజెక్టులో 250 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 250 ఫ్లాట్లో మీ ముందుకు వచ్చిన వాళ్ళు 5 ఉండొచ్చు. ప్రతి దగ్గర కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎవరో 5 చెప్పినంత మాత్రాన ప్రాజెక్ట్ అంతా చెడ్డదన్నట్టు ఉండదు కదా. సో యాజ్ అ బిల్డర్గా మేము చేయొద్దన్న ఉద్దేశం మాకు ఏం లేదండి. మేము మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క అమ్యూనిటీసు అందరు కస్టమర్స్కు సాటిస్ఫాక్షన్ విధంగా ఎవ్రీథింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే టైం బౌండ్. ఈరోజు కస్టమర్స్ మెట్రోపోలిస్లో మాకు ఓసీ వచ్చిన తర్వాత విజిట్ చేశారు. సార్ కొన్ని టైల్స్ ఇవి అనుకున్న విధంగా రాలేదండి, కొంచెం ఈ వర్క్స్ కాలేదండి అని 2-3 విషయాలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకున్నాము. క్వాలిటీ ఏదైతే మీకు ప్రామిస్ చేశామో దానికంటే సుపీరియర్ ఇవ్వడానికి, మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము. చేయడానికి వీఆర్ రెడీ. ఈ వివాదాలు ఇటువంటి దానికి వాసవి గ్రూప్ ఎప్పుడు దూరంగా ఉంటుందండి. అటువంటి ఏం లేదు. ఆల్ ద టైమ్ కస్టమర్ ఇస్ నంబర్ 1 అన్న ఆప్షన్తో మేము ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంకొక దాదాపు వచ్చే ఒక 5 ఇయర్స్లో ఇంకొక 20,000 ఫ్లాట్స్ మాకు పైప్లైన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ ఎలా చేయాలి, ఇంటర్నల్ మేము సబ్జెక్ట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద ఉంటాం. కానీ ఈరోజు ఒక సంస్థ ఏ సంస్థను కూడా కానీ కస్టమర్ అనేది నంబర్ 1 వస్తారు. కస్టమర్తో మనం బాగుంటేనే మన సంస్థ ముందుకు వెళ్తుంది అనేది మా ఫస్ట్ భావన. ప్రోగ్రెసివ్ వేలా ముందుకు పోవాలని చెప్పి ఈ కాంపిటేటివ్ వరల్డ్ని కూడా ప్రత్యర్థులు కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి మాకున్నది, సామర్థ్యం మాకున్నది అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. చూశారు కదా వాసవి లేక్ సిటీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, అలాగే ఫ్లాట్స్ కూడా చూసాం కదా, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కస్టమర్లకి తగిన విధంగానే వీళ్ళు కూడా థాట్స్ ప్లాన్స్ కూడా డిజైన్ చేసిస్తున్నారు. చాలా మనం అన్ని ఫ్లాట్స్ కూడా చూసాం, విత్ కన్స్ట్రక్షన్స్, వితౌట్ కన్స్ట్రక్షన్స్, అలాగే మోడల్ ఫ్లాట్స్ కూడా చూసాం కదా. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపించాను. సో మీరు కూడా సిటీలోనే ఫ్లాట్స్ కావాలి అనుకుంటే, రీజనబుల్ ప్రైజెస్లోనే కావాలి అనుకుంటే డెఫినెట్లీ వాసవి గ్రూప్ వారి ఈ ప్రాజెక్ట్కి వచ్చి, ఆఫీస్పేట్లో ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి, సో డెఫినెట్లీ విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా
మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది వాల్టీ హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్.